అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్ భారత్ యుద్ధ నేపథ్యంలో ఉద్రిక్తతలు తలెత్తున్న నేపథ్యంలోనే రక్షణ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ముందుగా 14 పదాతి దళ బెటాలియన్లను యాక్టివ్ చేసింది రక్షణ శాఖ. 2028 వరకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. రాజ్నాథ్ సింగ్ తో అటు త్రివిధ దళాల అధిపతులతో పాటుగా చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ కూడా భేటీ అయ్యారు. వెంటనే ఉత్తర్వులు కూడా జారీ చేశారు. 14 పదాతి దళాల విషయంలో ఆర్మీ చీఫ్ కు పూర్తి స్థాయి అధికారులు ఇచ్చారు. ఇక ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. పాక్ దాడులను తిప్పికొట్టింది. వెంటనే రాజ్నాథ్ సింగ్ తో సిడిఎస్ తో పాటుగా అటు త్రివిధ దళాల అధిపతులు కూడా భేటీ అయ్యారు. ఈ భేటీలో టెరిటోరియల్ ఆర్మీని 14 ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం కదా, అవుట్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ 32 ఇన్ఫంట్రీ బెటాలియన్స్, more 14 infantry battalions, territorial army, development in the areas of southern command, వీళ్ళందరినీ కూడా ఆధీనంలోకి తీసుకొని మీ కంట్రోల్లోకి తీసుకోండి. అవసరమైతే వారందరినీ కూడా వెంటనే డిప్లాయ్ చేసుకొని ఇక్కడ రక్షణ చర్యల నేపథ్యంలో యుద్ధానికి సిద్ధంగా ఉండాల్సినట్టుగా అటు రాజ్నాథ్ సింగ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కేంద్ర హోంశాఖ నుంచి అటు రాష్ట్రాలకు ఆదేశాలు వస్తాయి. కేంద్ర రక్షణ శాఖ నుంచి ఈ విధంగా ఆదేశాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే అందరినీ కూడా తన ఆధీనంలోకి తీసుకునే విధంగా అటు ఆర్మీ చీఫ్ సన్నాహాలు చేస్తున్నారు. ప్రజెంట్ మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన ఆ విజువల్లో చూడండి. అవుట్ ఆఫ్ 32 ఎగ్జిస్టింగ్ ఇన్ఫాంట్రీ బెటాలియన్స్, 32 బెటాలియన్స్ తో పాటుగా మరొక 14 ఇన్ఫాంట్రీ బెటాలియన్స్ ని కూడా అధీనంలో తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. సో ఇక్కడ టెరిటోరియల్ ఆర్మీ అంటే ఏంటి అంటే కనుక బహుశా మీకు అర్థమయ్యే రీతిలో ఒక మాటలో చెప్పాలంటే విపత్తుల సమయంలో మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని రక్షించడానికి వస్తారు చూసారా. మన కేరళలో కానివ్వండి, మన మధ్య అనేక విపత్తుల్లో కూడా పాల్గొన్నటువంటి ఈ ఆర్మీనే టెరిటోరియల్ ఆర్మీ పర్సన్స్గా చెప్తూ ఉంటాం. ఉదాహరణకి అక్కడ పనిచేసినటువంటి ఎంఎస్ ధోని, ఇండియన్ క్రికెటర్ ఎంఎస్ ధోని కూడా ఈ విభాగంలోకి టెరిటోరియల్ ఆర్మీ కిందకే వస్తారు. ఆయన కూడా గతంలో కేరళ సందర్భంలో అక్కడ పనిచేసినటువంటి, అక్కడ అనేక రకాలుగా సహాయ సహకారం ఇచ్చినటువంటి ఒక యాక్టర్ మోహన్ లాల్ కూడా ఈ టెరిటోరియల్ ఆర్మీ కిందకి వస్తూ ఉంటారు. సచిన్ పైలట్, కపిల్ దేవ్, అనురాగ్ ఠాకూర్, అభినవ్ బింద్రా వీరందరూ కూడా టెరిటోరియల్ ఆర్మీ కిందకి వస్తూ ఉంటారు. వీళ్ళు ఆర్మీ రకంగానే శిక్షణ తీసుకుంటుంటారు. ఆర్మీ రకంగా అన్ని రకాల సదుపాయాలు ఉంటాయి. కానీ కేవలం విపత్తుల సమయంలో మాత్రమే వారంతా ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. మిగిలిన సమయాల్లో అంతా కూడా వాళ్ళ పనుల నిమిత్తంలో ఉంటూ ఉంటారు. యుద్ధం జరుగుతోంది కాబట్టి పాకిస్తాన్ భారత్ మధ్య ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో అందరూ కూడా తిరిగి బోర్డర్లోకి తీసుకురావాలి. యుద్ధంలో పాకిస్తాన్ ఎదుర్కోవడం కోసం వీళ్ళ యొక్క సేవలు కూడా కావాలని చెప్పి రక్షణ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం వీరందరూ కూడా అటు ఇండియన్ ఆర్మీ చీఫ్ ఆధీనంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇండియన్ ఆర్మీ చీఫ్ కూడా వీళ్ళందరినీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. సో వీరంతా కూడా ప్రస్తుతం అనేక రకాలుగా సేవలు అందిస్తూ ఉన్నారు. వీళ్ళందరినీ గతంలో 1948 సమయంలో, 49లో, సుమారుగా 60లో, 70లో కూడా వీరు సేవలు వినియోగించుకున్నారు. తాజాగా 50 ఏళ్ల తర్వాత మళ్ళీ మరోసారి టెరిటోరియల్ ఆర్మీ సేవల్ని యుద్ధ రంగంలో వినియోగించబోతున్నారు. ప్రస్తుతం ముందు జాగ్రత్తగా 14 ఈ టెరిటోరియల్ ఇన్ఫాంట్రీ బెటాలియన్ సంబంధించి పదాతి దళాలు అని చెప్తూ ఉంటారు వీటన్ని కూడా. సో వారందరినీ కూడా రంగంలోకి తీసుకుపోతున్నారు. యుద్ధానికి సిద్ధంగా ఉండాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. వీరు కూడా యుద్ధ రంగంలోకి వెళ్ళబోతున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామ్దాస్ అందిస్తారు. రామ్దాస్, సో టెరిటోరియల్ ఆర్మీ రంగంలోకి దించడం అంటే ఎలా చూడాలి? ముఖ్యంగా చాలా మంది ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు, రాజకీయ సినీ రంగ ప్రముఖులు, వ్యాపారవేత్తలు కూడా దీంట్లో సేవలు అందిస్తున్న వారు ఉన్నారు. టెరిటోరియల్ ఆర్మీలో భాగమైన వాళ్ళు ఉన్నారు. అనురాగ్ ఠాకూర్, సచిన్ పైలట్, ఆ తర్వాత ఇటు ధోని కానివ్వండి, మోహన్ లాల్ అంతా కూడా దాంట్లో భాగమైన వారే. సో టెరిటోరియల్ ఆర్మీ యొక్క లక్ష్యం ఏంటి? రేపటి రోజు యుద్ధ రంగంలోకి వెళ్తే వీళ్ళకి వచ్చేటువంటి విధులేంటి, నిధులేంటి, ఎలా ఉండబోతోంది? ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ పన్నాగాలకు చెక్ పెట్టడానికైతే భారత ఆర్మీ చీఫ్ కు కేంద్ర ప్రభుత్వం మరిన్ని అధికారాలను అయితే కట్టబెట్టింది. ముఖ్యంగా డ్రోన్లు, మిసైళ్లతో దాడులు చేసిన పాకిస్తాన్ కు భారత్ చుక్కలు చూపించడంతో ఇప్పుడున్నటువంటి మన శత్రు దేశం పాకిస్తాన్ మరో కుతంత్రానికి అయితే ప్రయత్నించబోతుంది. సో ఆ రకంగా పాక్ ఎత్తులను చించేసిన కేంద్రం అయితే ఇది ఒక కీలక నిర్ణయం అని చెప్పాలి. అవసరమైతే టెరిటోరియల్ ఆర్మీని రంగంలోకి దించాలని స్పష్టం చేస్తుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. టెరిటోరియల్ ఆర్మీలోని అధికారులను, నమోదు చేసుకున్న సిబ్బందిని పిలిపించేందుకు ఆర్మీ చీఫ్ కు పవర్స్ కల్పించిన కేంద్రం. సో రెగ్యులర్ ఆర్మీతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలంటూ చెప్తున్న పరిస్థితి. అయితే ఇప్పటి వరకు టెరిటోరియల్ ఆర్మీ సిబ్బంది కొన్ని సందర్భాల్లో మాత్రం యుద్ధాల్లో పాల్గొన్నారు. 62, 65, 71లో జరిగిన యుద్ధాల్లో భారత సైన్యంతో కలిసి పనిచేశారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఇక్కడ మీకు ఆర్టీవీ స్క్రీన్ పైన కనిపిస్తున్న విజువల్ చూడండి. ఎంఎస్ ధోని
భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని అక్కడ ఉన్నారు. సో ప్రస్తుతం ఎంఎస్ ధోని కూడా ఒకప్పుడు ఈ టెరిటోరియల్ ఆర్మీలో పనిచేసిన ఆయన. టెరిటోరియల్ ఆర్మీ అంటే ఇందాక మీకు చాలా క్లియర్గా చెప్పాను, విపత్తుల సమయంలో ఎక్కడైతే మన రక్షణగా ఉండాలో మన దగ్గర పనిచేసే విత్ ఇన్ ద కంట్రీలో పనిచేసే వారు టెరిటోరియల్ ఆర్మీగా చెప్తూ ఉంటారు. సో టెరిటోరియల్ ఆర్మీని ప్రస్తుతం అందరినీ కూడా అటు ఇండియన్ ఆర్మీ ఆధీనంలోకి తీసుకుంది. ఇండియన్ ఆర్మీ రేపటి రోజున యుద్ధం సమయంలో వీళ్ళ యొక్క సేవలు కూడా కావాలి అని చెప్పి రక్షణ శాఖను కోరడంతో రక్షణ శాఖ ఈ ఆదేశాలు జారీ చేసింది. ఎస్ రామదాస్, మీరు కంటిన్యూ చేయండి. అంటే మీరంతా ఎటువంటి విధులు వర్తిస్తూ ఉంటారు? బేసిక్గా అక్కడికి వెళ్ళిన తర్వాత యుద్ధ సమయంలో మీరు యొక్క సేవలు ఎలా వినియోగించుకోబోతున్నారు? యాక్చువల్ దీని ఒక ప్రాదేశిక సైన్యం అంటారు. ఇది భారత సైన్యానికి అనుబంధంగా ఉంటూ చేయూతను అందించబోతుంది. అంటే రెగ్యులర్ వార్స్ లో వీళ్ళేం పాల్గొనరు, కాకపోతే అవసరాన్ని బట్టి అవసరమైతే యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా ఒకవేళ అవసరాన్ని బట్టి అత్యవసరమైతే వీళ్ళని పిలిచే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఆ పవర్స్ ఇప్పుడు దేశ సైన్య అధ్యక్షుడికి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆయన ఆ పవర్స్ వినియోగించబోతున్నారు. గతంలో కూడా సైన్యానికి ప్రాదేశిక సైన్యానికి సంబంధించినటువంటి సేవలు అవసరం ఉంటాయి. ఇప్పుడు కూడా ఆ సేవలు అందించే ఛాన్సే కనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు ఆపరేషన్ పరాక్రమ్, కార్గిల్ యుద్ధ సమయంలోనూ ఈ ప్రాదేశిక సైన్యం భారత సైన్య దళానికి సేవలు అందించింది. ఇప్పుడు చాలా మంది దీంట్లో ప్రముఖులు ఉన్నారు. లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో కూడా టీమిండియా మాజీ కెప్టెన్ ధోని ఉన్నారు, కపిల్ దేవ్ ఉన్నారు, మాజీ కేంద్ర మంత్రి సచిన్ పైలట్ ఉన్నారు, కెప్టెన్ హోదాలో ఆయన ఉన్నారు. అలాగే ప్రాదేశిక సైన్యం అనేది స్వచ్ఛంద పౌరులతో కూడిన ఒక సైనిక సంస్థగా మనం చెప్పొచ్చు. వీరు దేశానికి అవసరమైనప్పుడు సేవ చేయడానికి శిక్షణ పొందుతారు. సో ఆ రకంగా కాశ్మీర్ లో అంటే మహేంద్ర సింగ్ ధోని 2011లో ప్రాదేశిక సైన్యం గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాను కట్టబెట్టింది. సో ఆ రకంగా అది క్రికెట్ చేసిన సేవలకు గుర్తింపు ఆయనకు దక్కింది. సో ధోని పారాట్రూపర్ శిక్షణ కూడా తీసుకున్నాడు. ఆ ట్రైనింగ్ తో అర్హత కూడా సాధించాడు. 2019 వన్డే ప్రపంచ కప్ తర్వాత ధోని తన బెటాలియన్ తో కలిసి కాశ్మీర్ లో దాదాపు 15 రోజుల పాటు పెట్రోలింగ్ చేశాడు, గార్డు విధులు నిర్వర్తించాడు, పోస్ట్ డ్యూటీ ఇలాంటి డ్యూటీలో పాల్గొన్నాడు. సో అతని అభ్యర్థుల మేరకు ఆర్మీ హెడ్ క్వార్టర్స్ దీనికి సంబంధించిన అనుమతి ఇచ్చింది. సో ఆ రకంగా కపిల్ దేవ్ కూడా పాల్గొన్నాడు. కపిల్ దేవ్ కూడా ఆయన గౌరవ హోదాలో ఉన్నారు కాబట్టి ఆయన కూడా పిలిచే అవకాశం ఉంది. కానీ ప్రత్యేకంగా ధోనికి భారత సైన్యం నుంచి ఎలాంటి పిలుపు అయితే ఇప్పుడు రాలేదు. సో ధోని తరహాలోనే క్రికెట్ చేసే సేవలకు కపిల్ దేవ్ కూడా అప్పుడు ఆ లెఫ్టినెంట్ కల్నల్ హోదా వచ్చింది. అలాగే సచిన్ పైలట్. సో వీళ్ళంతా కూడా అవసరమైతే భారత ఆర్మీకి వీళ్ళంతా అండగా నిలిచే అవకాశం ఉంది. అంటే అవసరాన్ని బట్టి ఇప్పుడు భారత సైన్యం దాదాపు 50,000 మంది ఉన్నారు. టెరిటోరియల్ ఆర్మీ గురించి ఒక్క మాట చెప్పాలంటే సైనిక రిజర్వ్ ఫోర్స్ అనొచ్చు ఇది. ఎందుకంటే వారికి రెగ్యులర్ ఆర్మీ తరహాలోనే ట్రైనింగ్ ఉంటుంది. వారంతా బయట తమ పనులు తాము చేసుకుంటారు. బట్ వాలంటరీగా స్వచ్ఛందంగా సైన్యంతో పనిచేస్తుంటారు. ప్రస్తుతం 50,000 మంది వరకు ఉన్నట్టు తెలుస్తుంది. సో ఆ రకంగా ప్రాదేశిక సైన్యం ఏదైతే ఉందో ఇప్పటికే శౌర్య విశిష్ట పురస్కారాలు కూడా ఉంటాయి. దాదాపు ఆర్మీ ర్యాంకే ఉంటుంది వీళ్ళకి కూడా. ఆ రకంగా ఎలాంటి తేడా ఉండదు. కానీ ఇప్పుడు అవసరాన్ని బట్టి ఈ టెరిటోరియల్ ఆర్మీని రంగంలోకి దించాలంటే ఆలోచిస్తుంది. సో దేశవ్యాప్తంగా 32 టెరిటోరియల్ ఆర్మీ బెటాలియన్ అయితే ఉన్నాయి. ప్రస్తుతం తక్షణ విధులకు రావాలని 14 బెటాలియన్ల కంటే ఉత్తర్వులు జారీ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. సో కమిషన్డ్, నాన్ కమిషన్డ్ ఆఫీసర్లు కూడా ఉంటారు ఇందులో కూడా. సో ఆ రకంగా ప్రస్తుతం ఆర్మీతో సమానమైన ర్యాంకులు కలిగినట్టు వీళ్ళంతా కూడా రేపు అవసరమైతే అంటే ఇఫ్ నీడ్ అవసరమైతే కనుక వీళ్ళందరికీ కూడా పిలువచ్చు అంటే చెప్తుంది. సో ఇప్పటికైతే 14 బెటాలియన్లకు పిలుపు వచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఆ రకంగా సో ప్రస్తుతానికైతే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ త్రివిధ దళాధిపతులతో సమావేశమైనప్పుడు ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత పరిణామాలపై చర్చించారు. ఆర్మీ చీఫ్ జనరల్ ద్వివేది, అలాగే నౌకాదళ చీఫ్ అడ్మిరల్ దినేష్, అలాగే వైమానిక దళ చీఫ్ అమర్ప్రీత్ సింగ్ కూడా హాజరైనప్పుడు ఈ డిస్కషన్ వచ్చినట్టుగా తెలిసింది. అవసరమైతే టెరిటోరియల్ ఆర్మీని రంగంలోకి దించాలని కూడా ఆర్మీ చీఫ్ కు ఆదేశాలు అయితే కలిసిన పరిస్థితి. మొత్తం మీద దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఎదురైనప్పుడు భారత ఆర్మీతో కలిసి ప్రత్యర్థితో తలపడేందుకు టెరిటోరియల్ ఆర్మీ సిద్ధంగా ఉంది. ఇందులో సో ఆ రకంగా రెగ్యులర్ ఆర్మీ తరహాలోనే ట్రైనింగ్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళకు ఖచ్చితంగా ఈ రకమైనటువంటి మనం వినియోగించుకునే అవకాశం మీకు ఇందాక చెప్పాను. 1962, 65, 71 యుద్ధాలు కూడా మనకు వాళ్ళు సహాయపడ్డారు కాబట్టి ఇప్పుడు 14 టెరిటోరియల్ ఆర్మీ బెటాలియన్ దక్షిణమే విధుల్లోకి రప్పించాలని నిర్ణయం తీసుకున్నారు. సో ఆ రకంగా అన్ని రకాలుగా ప్రస్తుతం మనకు సహాయ సహకారాలు అందించేందుకు ఇటు ఆ ఆర్మీ కూడా సిద్ధంగా ఉంది. చూడాలి, ఇప్పటికైతే భారతం సర్వసన్నద్ధంగా ఉంది. భారతదేశం మనకున్న సైనిక సంపత్తి అయితే చాలా మెండుగానే ఉంది. కానీ వాళ్ళంత అవసరం లేదు. అవసరమైతే వాళ్ళు కూడా రంగంలోకి దిగేందుకు దేశం కోసం సిద్ధమవుతున్నారు. రైట్. థ్యాంక్ యూ రమేష్. మొత్తం మీద 32 టెరిటోరియల్ ఆర్మీల నుంచి 14 టెరిటోరియల్ ఆర్మీకి సంబంధించిన వారందరూ కూడా తిరిగి విధుల్లోకి చేరవలసిందిగా, ముఖ్యంగా యుద్ధానికి వారిని వినియోగించవలసిందిగా అన్ని రకాల అధికారాల్ని అటు ఇండియన్ ఆర్మీ చీఫ్ కి అందించారు. దాంట్లో నుంచి వెస్టర్న్ కమాండ్, ఈస్టర్న్ కమాండ్, సౌతర్న్ కమాండ్,
నార్థన్ కమాండ్, సౌత్ అండ్ వెస్ట్ కమాండ్, ఈ రకంగా 14 టెరిటోరియల్ ఆర్మీస్ ఉన్నాయి. వీరంతా కూడా కేవలం ఒక విపత్తు సమయంలో మాత్రమే ఇక్కడ విత్ ఇన్ ద స్టేట్లో విత్ ఇన్ ద కంట్రీలో వివిధ రాష్ట్రాల వారిగా పనిచేస్తూ ఉంటారు. వారందరినీ కూడా ప్రస్తుతం వినియోగించని చెప్పిన నేపథ్యంలో అందరూ కూడా డైరెక్ట్గా వెళ్ళి యుద్ధం చేయకపోవచ్చు, కానీ వీరందరి విశిష్ట సేవలైతే డెఫినెట్గా యుద్ధ రంగంలో వినియోగించుకోవచ్చు. అని వివిధ రకాలుగా ఉండవచ్చు. అక్కడ ఏదైనా ఎక్విప్మెంట్ విషయంలో కానివ్వండి, ఇంకేదైనా విషయంలో వారి యొక్క సహాయార్థం తీసుకోవచ్చు. దాంట్లో ప్రముఖులుగా ఉన్నవారు సచిన్ పైలట్, ఎంఎస్ ధోని, మోహన్ లాల్, వీరందరూ కూడా ప్రముఖంగా టెరిటోరియల్ ఆర్మీలో ప్రముఖంగా ఉన్నారు. రైట్, ప్రెసిడెంట్ వీరందరికీ కూడా తిరిగి విధుల్లోకి తీసుకోవాల్సిందిగా, డైరెక్ట్గా యుద్ధ రంగంలోకి తీసుకోవాల్సిందిగా అటు పూర్తి అధికారాల్ని ఇవ్వడం జరిగింది. మరొక బిగ్ బ్రేకింగ్ అంతోంది. రైట్, ఆర్టీవీ స్క్రీన్ పై మరొక బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాకిస్తాన్ దాడులపైన ఇండియన్ ఇంటెలిజెన్స్ నిఘా వేసింది. గురువారం రాత్రి 500 డ్రోన్లతో దాడి చేసినట్టుగా అంచనా వేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ లోని 24 పట్టణాలను టార్గెట్ చేస్తుందని వెల్లడిస్తున్నారు. సుమారుగా 500 డ్రోన్లతో దాడి చేసిన చిన్న విషయం ఏం కాదు. పాకిస్తాన్ భారత్ పైన 500 డ్రోన్లతో దాడి చేసిందట. ఈ విషయాన్ని ఇండియా ఇంటెలిజెన్స్ విభాగాలు పసిగట్టాయి. 500 డ్రోన్లతో దాడి చేసే క్రమంలో ఒక్క దాడిని కూడా భారత భూతాలను పైకి రాలేకపోయింది. అన్నిటినీ అడ్డుకుంది, అన్నిటినీ తిప్పికొట్టింది భారత ప్రభుత్వం, భారత ఆర్మీ. S-400 ఆకాశ్ మిసైల్ లాంటివి ప్రయోగించి ఒక్కదాన్ని కూడా భారత భూతలం పైకి రానివ్వకుండా నిలిచివేసింది. ప్రజెంట్ దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ ప్రాంతాల్లో ఈ డ్రోన్లని ప్రయోగించినట్టు తెలుస్తోంది. 24 పట్టణాలను టార్గెట్ చేసిందని వెల్లడించింది. పాకిస్తాన్ డ్రోన్ సమర్థవంతంగా తిప్పికొట్టింది ఇండియా. సో ప్రెసెంట్ దాని తాలూకా బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన. చూడండి, ఇక్కడ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ఏం చేయాలనే దానిపైన ప్రస్తుతం అక్కడ మనం చూస్తున్నటువంటి దృశ్యాలు చూడండి. ప్రజలంతా పరుగులు పెడుతున్నారు. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కల్పిస్తోంది. 24 పట్టణాల్లో కూడా ఈ డ్రోన్లు దాడులు జరిగాయి. పాకిస్తాన్ దాడులపైన ఇండియా నిఘా విభాగం పక్కా సమాచారం రాబట్టింది. 500 డ్రోన్లతో నిన్న జరిగిన దాడులు చేసినట్టు తెలుస్తోంది. 24 పట్టణాలు టార్గెట్ గా ఉన్నాయి. సో పంజాబ్ లో చాలా చోట్ల దాడులు జరిగాయి. జైసల్మర్ లాంటి ప్రాంతాల్లో దాడులు జరిగాయి. జమ్మూ కాశ్మీర్ లో పూంచ్, రాచోరి, ఉర్వి ప్రాంతాల్లో కూడా దాడులు జరిగాయి. సో ఈ దాడులని చాలా సమర్థవంతంగా తమకున్నటువంటి అన్ని అస్త్రాలని తీసి భారత్ తిప్పికొట్టింది. భారత ఆర్మీ ఒక్కటంటే ఒకటి కూడా లాంచ్ కాలేదు. ఇక్కడ పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లని భారత్ తిప్పికొట్టడమే ఒక ఎత్తు అయితే, ఇంకొక హాస్యాస్పరమైన విషయం ఏంటి తెలుసా? పాకిస్తాన్ మిసైల్ ఒకవేళ భారత్లోకి వచ్చి పడిపోయినా కూడా పంజాబ్ లోని హోషియాపూర్ లో ఒక మిసైల్ పడిపోయింది. ఆ మిసైల్ తో మన ప్రజలు, మన పిల్లలు ఏం చేస్తున్నారు తెలుసా? భారతీయుల పిల్లలు, సరిహద్దు గ్రామాలు ఉన్నటువంటి ఆ భారతీయుల పిల్లలు ఏం చేస్తున్నారు తెలుసా? ఆడుకుంటున్నారు మిసైళ్లతో. ఆడుకుంటూ వారంతా కూడా అక్కడ చెక్కలు కొడుతున్నారు. ఎందుకో తెలుసా? ఆ మిసైల్ పడిపోయినా తోక ముడుచుకొని కూర్చుని, కానీ ఏ మాత్రం కూడా అది పేలలేదు. అదంతా కూడా అక్కడికి వచ్చేసి అక్కడ పడిపోయి, హోషియాపూర్లో పడిపోయి చాలా రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోయింది, సైలెంట్గా ఉండిపోయింది. ఇవన్నీ కూడా చైనా అందించిన మిసైల్గా తెలుస్తున్నాయి. మనం బేసిక్గా చైనా టపాసులు ఇక్కడ తీసుకొస్తేనే పేలవన్నీ కూడా తుస్సుమంటూ ఉంటాయి. అదే ఇండియన్ బాంబ్స్ అయితే, ఇండియన్ చిన్న చిన్న టపాసులు మనం పట్టుకొస్తే ఎలా పేలుతాయో తెలుసు కదా. సో చైనా ఇచ్చినటువంటి ఆ మిసైల్ని పట్టుకొచ్చి పాకిస్తాన్ భారత్తో యుద్ధం అని అంటే అంత తేలికపాటి విషయమా? చైనా మిసైళ్లు దెబ్బ కొట్టాయి. చైనా ఇచ్చిన మిసైళ్లతో పాకిస్తాన్ తోకముడిచింది. ఎటువంటి విధంగా పని చేయకుండా ఉండిపోయాయి. చాలా వరకు ఆ మిసైల్ ప్రయోగించిన నిరుపయోగం అయిపోయింది పాకిస్తాన్. ఏ మాత్రం కూడా భారత్ ధైర్యాన్ని, భారత ఆత్మస్థైర్యాన్ని, భారత్ దెబ్బ కొట్టాలనే ప్రయత్నంలో ఏ మాత్రం కూడా వారు సఫలీకృతం కాలేకపోయారు. తోక ముడుచుకున్నారు. భారత్ చేసిన ప్రతిదాడికి పాకిస్తాన్ నివ్వెరపోయింది. పాకిస్తానే కాదు, ప్రపంచ దేశాలు ఒక్కసారిగా నివ్వెరపోయాయి. మన భారత్ లో తయారు చేయబడిన ఆకాశ్ మిసైల్, మన భారత DRDO తయారు చేసినటువంటి ఆకాశ్ మిసైల్ ద్వారా అక్కడ జరిగినటువంటి ఆ డ్రోన్స్ ని, మిసైల్ ని తిప్పికొట్టాం. సుమారుగా ఒక 500 డ్రోన్లను తిప్పికొట్టడం అర్థం చేసుకోండి. ఇక్కడ ఏకంగా ఇండియన్ ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు చెప్తున్న ప్రకారంగా 500 డ్రోన్లు ప్రయోగించారట. కనీసం ఒక్కటంటే ఒకటి కూడా ఇక్కడ మనం ఎంట్రీ ఇవ్వలేదు. ఇంకా ఇది ఒకటే కాదు, S-400 లాంటి అనేక రకాలుగా భారత అమ్ముల పొదిలో అనేక రకాలుగా అణ్వస్త్రాలు ఉన్నాయి, ఇంకా కూడా అస్త్రాలు ఉన్నాయి. వాటన్నిటిని ప్రయోగిస్తే రేపటి రోజున పాకిస్తాన్ పరిస్థితి ఏంటో అని తలుచుకుంటూనే కొంత నవ్వొస్తోంది. పాకిస్తాన్ పరిస్థితి ఏంటో అని తెలుసుకుంటేనే కొంత ఆసక్తిగా ఉంది కూడా. మరి ముఖ్యంగా S-400 అనేటువంటి ఒక యాంటీ డిఫెన్స్ సిస్టమ్ కనుక రంగంలోకి దించితే, అటువైపు నుంచి అణుబాంబులు వచ్చినా కూడా అడ్డుకునే శక్తి, సామర్థ్యాలు మన దగ్గర ఉన్నాయంటూ కూడా చాలా మంది ఆర్మీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో ఏదేమైనా కూడా పాకిస్తాన్ ఏం చేయలేదని మాత్రం చాలా సుస్పష్టంగా అర్థమవుతోంది. పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ లాంటి ఈ ప్రాంతాల్లో ఈ 4 చోట్ల 5 చోట్ల మాత్రమే పాకిస్తాన్ దాడులు చేయొచ్చు అనేది మాత్రం మనం కరాఖండి చెప్పలేదు. ఎందుకంటే వారికి ఉన్నటువంటి టెక్నాలజీ కూడా ఉంది కాబట్టి
డెఫినెట్ గా భారత్ లో పలు ప్రాంతాలు ఈ రకంగా దాడులు చేయొచ్చు అనే అవకాశం ఉంది. కానీ భారత ఆర్మీ చాలా పక్కగా చెప్తోంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా రానివ్వం, కానీ భారతీయ ప్రజలు మాకు మాత్రం సహకరించండి, దయచేసి మా వెంట ఉండండి, మాపై నమ్మకంతో ఉండండి, మేము చెప్పినటువంటి ఆదేశాలను పాటించండి, బ్లాక్అవుట్స్ని పాటించండి, సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్స్ని మీరు దృష్టిలో ఉంచుకోండి, ఎమర్జెన్సీ సైరన్ని పాటించండి. ఇలాంటి విషయాల్లో మీరు కనుక మాకు సహకరిస్తే పాకిస్తాన్ని చిత్తు చేయడం ఖాయంగా కనబడుతోందంటూ కూడా భారత ఆర్మీ చాలా కరాఖండిగా చెప్తోంది. పదే చీఫ్ డిఫెన్స్ స్టాఫ్తో, త్రివిధ అధికారులతో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటుగా మరోవైపుగా ఇటు రక్షణ శాఖ మంత్రి కూడా భేటీ అవుతున్నారంటే అర్థం చేసుకోండి అక్కడ ఎటువంటి సినారియో నెలకొందో. రైట్, విదేశాంగ మంత్రి మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. 8 से 9 मई 2025 की मध्य रात्रि को पाकिस्तानी सेना ने सैन्य बुनियादी ढांचे को निशाना बनाने के इरादे से पूरी पश्चिमी सेना पर भारतीय वायु क्षेत्र का कई बार उल्लंघन किया। यही नहीं बल्कि पाकिस्तानी सेना ने नियंत्रण रेखा पर भारी कैलिबर वाले हथियारों से गोलीबारी भी की। अंतर्राष्ट्रीय सीमा और नियंत्रण रेखा पर लेह से लेकर सर क्रीक तक 36 स्थानों पर 300 से 400 लगभग ड्रोनों का इस्तेमाल घुसपैठ का प्रयास करने के लिए किया गया। भारतीय सशस्त्र बलों ने काइनेटिक्स व नॉन काइनेटिक साधनों का उपयोग करके इनमें से कई ड्रोन्स को मार गिराया। इतने बड़े पैमाने पर हवाई घुसपैठों का संभावित उद्देश्य वायु रक्षा प्रणालियों का परीक्षण करना और खुफिया जानकारी इकट्ठा करना था। ड्रोन के मलबे की फोरेंसिक जांच की जा रही है। प्रारंभिक रिपोर्ट्स से पता चलता है कि वे तुर्की के असीस गार्ड सोंगर ड्रोन्स हैं। इसके उपरांत रात में पाकिस्तान के एक सशस्त्र यूएवी ने भटिंडा सैन्य स्टेशन को निशाना बनाने की कोशिश भी की, जिसे पकड़ा गया और उसे निष्क्रिय कर दिया गया। पाकिस्तानी हमले के जवाब में पाकिस्तान में 4 हवाई रक्षा स्थलों पर सशस्त्र ड्रोन्स लॉन्च किए गए। इनमें से एक ड्रोन एडी रडार को नष्ट करने में सक्षम रहा। पाकिस्तान ने जम्मू कश्मीर के तंगधार, उरी, पुंछ, मेंढर, राजौरी, अखनूर और उधमपुर में भारी कैलिबर आर्टिलरी गन और सशस्त्र ड्रोन्स का उपयोग करके नियंत्रण रेखा के पार गोलीबारी भी की, जिसके परिणाम स्वरूप भारतीय सेना के कुछ जवान हताहत हुए और घायल हुए। भारतीय जवाबी कार्रवाई में पाकिस्तानी सेना को भी बड़ा नुकसान पहुंचाया गया। इसके अलावा पाकिस्तान का गैर जिम्मेदाराना व्यवहार फिर से सामने आया। 7 मई 2025 को रात 8:30 बजे एक असफल अकारण ड्रोन और मिसाइल हमला करने के बावजूद पाकिस्तान ने अपना नागरिक हवाई क्षेत्र बंद नहीं किया। पाकिस्तान अपने नागरिक विमानों को ढाल के रूप में इस्तेमाल कर रहा है, जबकि उसे अच्छी तरह से पता है कि भारत पर उसके हमले से हवाई रक्षा की तीव्र प्रतिक्रिया होगी। यह भारत और पाकिस्तान के बीच अंतर्राष्ट्रीय सीमा के पास उड़ान भरने वाले अंतर्राष्ट्रीय उड़ानों सहित नागरिक विमानों के लिए सुरक्षित नहीं है। यहाँ स्क्रीन शॉट में पंजाब सेक्टर में हाई एयर डिफेंस अलर्ट स्थिति के दौरान एप्लीकेशन फ्लाइट रडार 24 का डेटा दिखाया गया है। जैसा कि आप देख रहे हैं यहाँ पर भारतीय पक्ष का हवाई क्षेत्र घोषित बंद के कारण नागरिक हवाई यातायात से पूरी तरह से रहित है। कराची और लाहौर के बीच के हवाई अड्डे मार्ग पर नागरिक एयरलाइंस उड़ान भर रही है। हाई अलर्ट किया गया है विमान फ्लाइनेस एविएशन का एयरबस 320, जैसा कि आप यहाँ देख रहे हैं, जो कि शाम को 5:50 बजे दमम से शुरू हुआ और रात को 9:10 बजे लाहौर में उतरा। ये सारा डिटेल्स आप यहाँ देख रहे हैं, ये डिटेल्स यहाँ लिखा हुआ है। कैन यू सी दिस? भारतीय वायुसेना ने अपनी प्रतिक्रिया में काफी संयम दिखाया और इस प्रकार अंतर्राष्ट्रीय
नागरिक विमान सेवा की सुरक्षा सुनिश्चित की। धन्यवाद। जय हिंद। Sir. Good afternoon to you all. On the intervening night of 8th 9th May 2025, Pakistan military carry out multiple violations of Indian airspace along the entire western border with an intent to target military infrastructure. Pakistan military also resorted to firing of heavy caliber weapons along the line of control. Along the international border and line of control, drone intrusions were attempted from Leh to Sir Creek at 36 locations with approximately 300 to 400 drones. Indian Armed Forces brought down a number of these drones using kinetic and non-kinetic means. The possible purpose of these large-scale aerial intrusions were to test the AD systems and gather intelligence. Forensic examination of the drone debris is being undertaken. Preliminary reports suggest them to be of Aziz Guard Songar drone of Turkey. Later in the night, an armed UAV of Pakistan attempted to target Bhatinda military station, which was detected and neutralized. In response to the Pakistani attack, armed drones were launched at 4 air defense sites in Pakistan. One of the drones was able to destroy an AD radar. Pakistan also carried out artillery shelling across the line of control using heavy caliber artillery guns and armed drones at Tangdhar, Uri, Poonch, Mendhar, Rajouri, Akhnur and Udhampur in Jammu and Kashmir area, which resulted in some losses and injuries to Indian Army personnel. Pakistan Army also suffered major losses in Indian retaliatory fire. Additionally, Pakistan's irresponsible behavior again came to fore. Pakistan did not close its civil airspace despite it launching a failed unprovoked drone and missile attack on 7th May at 8:30 hours in the evening. Pakistan is using civil airliners as a shield, knowing fully well that its attack on India would elicit a swift air defense response. This is not safe for the unsuspecting civil airliners, including the international flights, which were flying near IB between India and Pakistan. The screenshot we just showed and we shall share with you, it shows the data of the application Flight Radar 24 during a high air defense alert situation in the Punjab sector. As you have seen, the airspace on the Indian side is absolutely devoid of civil air traffic due to our declared closure. However, there are civil airlines flying the air route between Karachi and Lahore. Amongst the other civil aircraft that you can see, we have highlighted an aircraft which is Airbus 320 of Flynas Aviation, which was originated from Dammam at 1750 hours and landed later at Lahore at 2110 hours in the night. Indian Air Force demonstrated considerable restraint in its response, thus ensuring safety of international civil carrier. Thank you, Colonel Qureshi, Wing Commander Singh. I have just a few points to share in addition. कल रात की पाकिस्तानी सेना की कायरतापूर्ण गतिविधियों से आपको कर्नल कुरैशी और विंग कमांडर सिंह ने पहले ही अवगत करा दिया है. These provocative and escalatory actions that were taken by Pakistan last night were targeted at Indian cities and civilian infrastructure, in addition to some military targets. The Indian Armed Forces responded proportionately, adequately and responsibly. ये जो हमले हुए कल रात को भारतीय सैन्य इकाइयों ने पर्याप्त रूप से और एक जिम्मेदाराना रुख अपनाते हुए इन हरकतों का उत्तर दिया. What I want to underline is that the official and blatantly farcical denial of these attacks
that Pakistan carried out by the Pakistani state machinery is yet another example of their duplicity and the new depths that they are plumbing in their quest for disinformation. The other point in the same vein is Pakistani claims that they did not target or attack any religious places. You would recall that yesterday I shared with you an incident related to the attack on a Gurdwara in Poonch. Instead of owning up to these attacks, Pakistan made the preposterous and outrageous claim that it was the Indian Armed Forces and the Indian Air Force that was targeting cities like Amritsar and trying to put the blame on Pakistan. This is nothing but a desperate attempt by Pakistan to disown its acts of aggression, but it is also true to type in its effort to deceive and mislead the world. It will not succeed. The Gurdwara in Poonch in particular was attacked by Pakistan, and some local members of the Sikh community, including a Ragi of the Gurdwara, lost their lives in this incident, as I shared yesterday. TV पर आप इस हमले के चित्र देख सकते हैं. In addition, that we would attack our own cities is the kind of deranged fantasy that only the Pakistani state can come up with. Perhaps they do it because they are well versed in such action, as their history would show. The last point I wanted to make this evening is again this disinformation that is coming from Pakistan about India targeting the Nankana Sahib Gurdwara through a drone attack. This is again yet another blatant lie and part of Pakistan's disinformation campaign. As we saw in the Pahalgam attack, Pakistan is again trying desperately to impart a communal hue to the situation with an intention to create discord. Again, we are not surprised. India's steadfast unity in itself is a challenge to Pakistan. Let me stop there. I have time only for a few questions and be happy to try and answer them. First, I call Siddharth. Siddharth, please. Hi, sir. Siddharth from Beyond. So this is Siddharth, behind, please. The other Siddhant. Yes. Hi, sir. I'm Siddharth from CNN News 18. Sir, I only want to know from you the status of Kartarpur corridor. Is it open or not? You can. I think you're all aware of the situation along the entire India-Pakistan border and the areas around the line of control. In view of the existing security scenario, the services of the Kartarpur Sahib corridor have been suspended till further directions. We'll update you as and when there is a change in the situation. Your question here, Rishabh. Sir, good evening, Rishabh from Times Now. So you spoke about religious places being hit in Jammu. There's another religious place which is Carmelite Nun church that has been hit. What do you have to say about it? Yeah, actually, we do have some information about this extremely regrettable and condemnable incident. During heavy shelling across the line of control in the early morning of 7th May, a shell fired from Pakistan landed just behind the Christ School run by the Carmelites of Mary Immaculate congregation in Poonch. Tragically, the shell fired from Pakistan hit the home of 2 students of the Christ School. Both students unfortunately lost their lives and their parents were severely injured. Another Pakistani shell struck a Christian convent of nuns belonging to the congregation of the Mother of Carmel, damaging water tanks and destroying solar panel infrastructure. Several priests, nuns, school staff and local residents took refuge in an underground hall beneath the Christ School during the shelling by Pakistan.
The school happened to be closed at the time, fortunately. Otherwise, more losses would have occurred. Again, we have seen the Pakistani side targeting and shelling places of worship with a particular design. This includes gurdwaras, these convents and temples. This is a new low even for Pakistan. Your question here, right? सर प्रणय उपाध्याय अमर जहाज से। सर कल आपने इसी पोडियम से पाकिस्तान के IMF बेलआउट को लेकर और इंडस वाटर ट्रीटी को लेकर जो टिप्पणी की थी उसकी पाकिस्तान में काफी तीखी प्रतिक्रिया भी आई और उसके बाद हमने देखा कि पाकिस्तान की तरफ से किस तरीके से लेह से लेकर भुज तक पूरी बॉर्डर के ऊपर जो इन्वेजन था वो किया गया। मौजूदा सिचुएशन के अंदर पाकिस्तान के बेलआउट पैकेज को लेकर और पाकिस्तान के अटेम्प्ट्स को लेकर आपका क्या असेसमेंट है? और दूसरा ये भी जानना चाहेंगे कि पाकिस्तान की तरफ से ये जो अटेम्प्ट किया गया था उसका भारत ने अभी तक उस तरीके का कोई जवाब नहीं दिया गया है, तो क्या भारत इसका जवाब देगा जो कार्रवाई हुई है बीते 24 घंटों में? देखिए प्रणय, जहां तक इंडस वाटर्स ट्रीटी का सवाल है, मैंने कल विस्तार से उसके बारे में इसकी चर्चा की है। इंडस वाटर्स ट्रीटी इज इन अबेयंस and as such I have nothing further to add to the decision that was announced by the cabinet committee on security. जहां तक IMF bailout का सवाल है, आपको ज्ञान होगा कि IMF की आज मीटिंग हो रही है। हम वहां पे अपना पक्ष रखेंगे और जो हमारा मत है इन चीजों को लेके वहां पे साझा करेंगे दूसरे मेंबर्स के साथ। ये बोर्ड पे निर्भर है कि वहां पे क्या निर्णय होता है। और जहां तक जो कार्रवाई हुई है उसका जवाब देने का जो आपने जो प्रश्न उठाया है, जो आज ब्रीफिंग हुई है, जो आपको सूचना मिली है, मैंने भी कहा है कि जो आज सवेरे तड़के सवेरे जो गतिविधियां हुई, भारत ने उनका एक जिम्मेदाराना पूर्ण तरीके से और एक पर्याप्त तरीके से उसका जवाब दे दिया है। Siddhant. Hi sir, Siddhant from Beyond. Sir, the External Affairs Minister has spoken to many of his counterparts around the world. Yesterday he spoke to the US Secretary of State Marco Rubio. So what were the key areas of conversations during that call? Yes, the minister had a conversation with the US Secretary of State. As you can imagine, the focus of discussions was the terrorist attack in Pahalgam and the response that India mounted after that on the 7th of May. The Secretary of State shared his thoughts on these developments with the minister. The minister deeply appreciated the US's commitment to work with India in the fight against terrorism, and he also underlined the targeted measures that India had taken in connection with Op Sindoor. The minister also underlined that India would firmly counter any attempts at escalation from there. But in follow-up to that, as you are aware, there have been a number of other conversations. The minister had a conversation with the UK Foreign Secretary, David Lammy, today. There too, the discussion centered around countering terrorism, for which there must be zero tolerance. And I understand just a short while ago, the External Affairs Minister has also spoken to the Foreign Minister of Norway, Espen Barth Eide, which was also focused on recent developments stemming from the terrorist act in Pahalgam. One last question, Sudeep. Sir, thank you for the invitation from Bloomberg. India had struck Bahawalpur the other day, which is also connected with the murder of one of us journalists, Daniel Pearl. If you could give us an understanding of what exactly are the reports that you're getting. You're right. Bahawalpur is the headquarters of the Jaish-e-Mohammed terrorist group that is proscribed by the United Nations. Its leader, Maulana Masood Azhar, is a proscribed individual. It is
you brought up the connection with the tragic death or killing of Daniel Pearl of the Wall Street Journal. The Jaish-e-Mohammed was in some way directly or indirectly responsible for the death of Daniel Pearl. But the real connection is through Ahmed Omar Saeed Sheikh, the British Pakistani jihadi who was held in India but was finally released in మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.